ఈ ఉదయకాల ఆరాధనలో మనం పాట పాడుతున్నప్పుడు పాటలతో ప్రార్థించాలి, పెదవులతో దేవుని ఉప్పు కావాలి, చేతులతో దేవుని ఆరాధించాలి, కాళ్ళతో దేవుని ప్రతి విషయంలో మనం ఆరాధించాలి. మనకు బాధలు, మనకు కష్టాలు ఉంటాయి. అవన్నీ ఎక్కడ వదిలేసేయాలి? మన ఇంట్లో వదిలేసేయండి. అవి బాధలు, కన్నీరు అన్నీ ఇంటికాడ వదిలేసాయి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆనందంతో పాడబడాలి, ఉత్సాహంతో పాడబడాలి, హ్యాపీనెస్ రావాలి, ఆనందం మన రావాలి. అప్పుడు దేవుడు మన ఆశీర్వదిస్తాడు. మన దేవుని వెతకకుండా దేవుడు మనకు అసలు కనపడతాడా? నువ్వు ఎత్తకుండా అంటే ఎత్తకుండా ఇన్ ద సెన్స్, మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, మీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మీ నాలుక పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత మీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెతికితే దేవుడు నేను కాపాడతాడు. నీ మాటలు బాగలేకుండా, నువ్వు పరిశుద్ధంగా లేకుండా, నువ్వు బూతులు మాట్లాడుతూ దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినట్టు బతుకుతుంటే నువ్వు వెతికి దేవుడు ఒకళ్ళు వెతికిన దేవుడు ఎలా కనపడతాడు? యోబు గారు ఉన్నారు, ఆయన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయి, వాళ్ళ భార్య తిట్టిన సరే పరిశుద్ధంగా, అన్ని పరిశుద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఎతికాడు, ఏమైంది? అప్పుడు అతనికి దేవుడు ఎలా వచ్చినాయి? రెండింతలు వచ్చినాయి. మనం కూడా వెతికే క్రమంలో ఎలా వెతుకుతున్నాం? బైబిల్ దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఎతికితే మన బెనిఫిట్స్ ఏమున్నాయి? బైబిల్లో చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ ఒక మాట అనండి, అడుగు ప్రతివాడు పొందును, వెతుకు ప్రతివాడు దొరుకును, తట్టు వానికి తీయబడును. అడిగే ప్రతివాడికి దేవుడు ఇస్తాడంట, తట్టువాడు కూడా ఇస్తాడు, ప్రతివాడికి ఇస్తాడు. ప్రతివాడు అంటే ఎవరు? ప్రతివాడు అంటే ఎవరు? లోకం అందరికి ఇస్తాడా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఒక స్కూల్ యూనిఫామ్ ఉంది, ఒక స్కూల్లో యూనిఫామ్ ఉన్నప్పుడు అందరూ ఒక యూనిఫామ్ వేస్తే వేరు వేరుగా వేస్తారా? ఒక యూనిఫామ్. ఎందుకని వేస్తారు? దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ స్కూల్ డ్రెస్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ స్కూల్ డ్రెస్. అలాగే మన ఇక్కడ ఏమన్నాడు దేవుడు? అడుగు ప్రతివాడికి ఇస్తా అన్నాడు, తట్టు ప్రతివాడికి. ఎలా తట్టాలి? ఎలా అడగాలి? ఫస్ట్ మన డ్రెస్ ఎలా ఉండాలి? మనం ఏ డ్రెస్ వేసుకోవాలి? దేవుడైన వాక్యం అనే డ్రెస్ మనం వేసుకోవాలి. దేవుడైన వాక్యం డ్రెస్ మనం వేసుకుంటే దేవుడు మనకి ఇస్తాడు. మనం అలా ఉంటున్నామా? అడుగుతున్నాం, అలా మనం ఉంటున్నామా? వెతుకుతున్నాం, అలా మనం ఉంటున్నామా? ఒకసారి మనం అలా ఆలోచిద్దాం. దేవుడు ఇస్తా అన్నాడు, ఎదుగుతే ఇస్తా అన్నాడు, అడుగుతే ఇస్తా అన్నాడు. మనం అలా ఉన్నామా? ఉంటే మంచిదే. మొదటి దినవృత్తాంతకాండము 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అందరి హృదయములో పరిశోధించువాడు. నీ హృదయము, నా హృదయం, అందరి హృదయము ఆయన ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. నువ్వు నిద్రపోయినా, నువ్వు పడుకున్నా, నువ్వు టీవీ చూస్తున్నా, నువ్వు బూతు మాటలు మాట్లాడినా, నువ్వు వల్గార మాట్లాడినా, నీ చూపులు ప్రతి ఒక్కరు ఆయన చూస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను చూడలేదని. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? చర్చిలో ఉన్నావు, అది కూడా చూస్తాడు. నువ్వు కౌంట్ చేస్తాడు, ఈరోజు ఆదివారము నా బిడ్డ సన్నిధికి వచ్చింది అని ప్రతిదీ కౌంట్ చేస్తాడు. ఎందుకన్నా? ఆయన పరిశోధించు దేవుడు. తర్వాత ఏముంది? అది ఆలోచన, సంఘటన. నీ ఆలోచన, కొంతమంది మన ఆలోచన ఉండొచ్చు, నా కొడుకు గొప్పవాడు కావాలని, నా ఫ్యామిలీ కట్టబడాలని, నేను డబ్బు సంపాదించాలని, నా పిల్లలు చదువుకోవాలని, నాకు మంచి ఆరోగ్యం, అవన్నీ ఆలోచనలు. అవన్నీ ఎవరు తెలుసు? దేవునికి తెలుసు, ఎప్పుడో తెలుసు. కానీ మీరు ఏం చేయాలి ఆ తర్వాత అండి? అది అవన్నీ తెలుసు. మనం ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా. అలా మనం దేవుని మనం ఆరాధిస్తున్నామా? మనఃపూర్వకంగా ఆరాధిస్తున్నామా? ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ప్రార్థన చేస్తాం, నాకు కొడుకులు చేస్తూ ఉంటారు, దేవా నన్ను కాపాడా, ఆమెను చేస్తాం. మనం కూడా చేస్తున్నాం ప్రార్థన.
అసలు మన హృదయాన్ని మనం దేవుని సన్నిధి అప్పగించుకుంటున్నామా? మనపూర్వకంగా మన దేవుడికి అప్పగించుకుంటున్నామా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ చెప్పులు మట్టేందనుకోండి, ఇప్పుడు మీరేం దాన్ని ఎలా వాష్ చేస్తారు? దాన్ని ఎలా చెప్పులు మట్టి ఎలా కడుగుతారు? మొత్తం పోయిందా కడుగుతారు. అప్పుడు దట్ ఈస్ ద పర్ఫెక్ట్. అలాగే మీ హృదయంలో అన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నారా? మొత్తం దేవుడికి అప్పగించుకుంటున్నారా? కొన్ని ఉంచుకుంటున్నారా? ఎప్పుడైతే మన హృదయాన్ని మనపూర్వకంగా దేవుడికి అప్పగించామో అప్పుడు బ్లింక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ చేస్తున్నాను మీకు, మీ ఫోన్లో సిగ్నల్ ఉంటేనే నేను రిసీవ్ చేసుకుంటా. మీ సిగ్నల్ అయితే మీరు నన్ను రిసీవ్ చేసుకుంటారా? దేవుడి సిగ్నల్ పర్ఫెక్ట్గా ఉంది, మీరు రిసీవ్ చేయండి. మీ హృదయం ఎలా ఉంది? మనపూర్వకంగా ఉందా? హృదయపూర్వకంగా ఉందా? దాంట్లో డస్ట్ ఉందా? దాంట్లో పాపమైన హృదయం ఏమైనా ఉందా? ఆలోచించండి. మన ప్రార్థన చేస్తాం, కానీ ఇప్పుడు ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు? మన హృదయపూర్వకంగా అడగాలి, మనపూర్వకంగా ఉండాలి. మనం అలా ఉన్నాం. మనం సండే అని ఆరాధన వస్తున్నాం, చర్చి దాడుతున్నాం. మన పరిస్థితులు ఎలా ఉంది? మన నడవడిక ఎలా ఉంది? మన చూపులు ఎలా ఉన్నాయి? మన పక్కన ఎలా ఉంటున్నాం? ఇవన్నీ ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రార్థన ఎప్పుడు వింటాడు? అప్పుడు నువ్వు పరిశుద్ధంగా మారుతావు. నువ్వు పరిశుద్ధంగా మారితే కదా దేవుడు నీ మాట వినేది. నువ్వు పరిశుద్ధంగా ఉండి నీ హృదయాన్ని దేవుడు అప్పగించే ఉంటుంది కదా దేవుడు నేను లింక్ అయ్యేది. నీ హృదయం రాతి హృదయం ఉంటుంది, కానీ దేవుడిని అడుగుతావు, దేవుని తిడతావు. దేవుని కోసం ఉపవాసం ఉండలేదా? దేవుని కోసం నువ్వు ప్రార్థన చేయలేదా? దేవుని కోసం అవి ఉండలేదు, ఏం లాము. కానీ నీ హృదయం ఎలా ఉంది? రాతి గుండెలాగే ఉంది. ఎప్పుడైతే మా మాంస గురించి మార్చుకుంటావో, ఎప్పుడైతే ఆ హృదయంలో దేవుని మాటలు అంగీకరించుకుంటావో, ఎప్పుడైతే ఆ హృదయంలో దేవుని ఆహ్వానిస్తావో, అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. ఎప్పుడైతే నీ ఫోన్లో సిగ్నల్ ఉండి వేరే ఫోన్లో సిగ్నల్ ఉందనుకో, అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు, మీ బాధలు చెప్పుకుంటారు. అలాగే దేవుడు పర్ఫెక్ట్ మనిషి, ఆయన సిగ్నల్ బాగుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేదు. కానీ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు పరిశుద్ధంగా మారితే కదా దేవుడు నీతో మాట్లాడేది. నువ్వు పరిశుద్ధంగా మారితే కదా దేవుడు నీ వాక్యం వినేది. నువ్వు పరిశుద్ధంగా మారితే కదా దేవుడు నీతో నీ పని చేయగలేది. అలా ఉన్నాం మనం? ఆలోచిద్దాం. అలా ఉండి అప్పుడు వెతకాలి. నువ్వు పరిశుద్ధంగా లేకుండా నువ్వు పాపంతో నిండి ఉండి, ఓకే అందరు పాపలే, అసలు దేవుడు వచ్చింది పాపల కొరకు. ప్రతి ఒక్క మనిషి అన్న పాపం చేస్తూ ఉంటాం. ఆ పాపని మన పాపని మనం ఎలా తీసేయాలి? వాక్యం ద్వారా మనం దాన్ని కడుక్కోవాలి. కీర్తన ఉన్నది, హృదయం అనే వాక్యంతో హృదయ స్థానం చేయించాలి. అలా మనం చేస్తున్నామా? అప్పుడు దేవుడు నీ మాట వింటాడు, అప్పుడు వెతికితే దేవుడిని కాపాడుతాడు. అంతేగాని నేను దేవుడిని ఎదుగుతున్నాను కాదండి. అందరూ ఎదుగుతారు, ప్రపంచం అంతా ఎదుగుతుంది. కానీ స్పెషల్గా మీరు చర్చికి ఎందుకు వచ్చారు? దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నా మాట వింటాడు, ఓకే వింటాడు, మంచిదే. కానీ మీరు అలా ఉంటున్నారా? దేవుడితో మీరు లింక్ ఏమంటున్నారా? ఉంటే మంచిదే, ఉండకపోతే నీ కొడుకు నీ మాట వినకపోతే ఎంత కోపం వస్తుంది, నీ బిడ్డలు నీ మాట మీద ఎంత కోపం వస్తుంది. కానీ దేవుడు కోపం వస్తే, అందుకంటే దేవుడు అంటాడు 77 సార్లు క్షమిస్తూ ఉంటాడు, ఇంకా క్షమిస్తుంటాడు దేవుడు. ఇంక ఆయన ఎంత క్షమిస్తాడు? ఆలోచిద్దాం ఒకసారి, ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఒకటి, నేను వెతికితే నేను కాపాడుతానంట. ఇంకోటి ఆయన ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుడు ఎంత మంచోడో అంత కోపిష్టి, దేవుడు కరుణ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన చూపించే కోపం అంత చాలా డేంజర్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం, నేను చదువుతాను ఒకసారండి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ దేవుడు చదువుతున్నామండి, వెతికితే దేవుడు ఏమవుతాయండి? ప్రత్యక్షమవుతాడు. ఎలా వెతకాలి? ఆ ముందు మనం చదువుకున్నాం. ఎలా వెతకాలి? మనపూర్వకంగా హృదయపూర్వకంగా వెతకాలి, అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అంతవరకు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవ్వడు. నువ్వు ఊరక చేసినా దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవ్వడు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ఎదుగుతావో, మనపూర్వకంగా దేవుని వేడుకుంటావో, అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుడు నీకు కనపడతాడు. అప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడతావో అప్పుడు నీ పరలోకం యొక్క రహస్యం తెలుస్తుంది. అంతవరకు నీ పరలోకం వెళ్తాను, ఎవడు వెళ్ళడు పరలోకం అనుకుంటావు, వెళ్తామని అందరూ అనుకుంటారు. పరలోకం వెళ్తాం, చర్చకు అందరూ వెళ్తాం పరలోకం అనుకుంటారు. పరలోక ద్వారా ఎలా ఉంటుందండి? చాలా ఇరుకుగా ఉంటుంది. విరుకున్న విశాలంగా ఉంటుందా? అంటే దేవుడే చెప్పుడు ఎట్లా ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుంది.
మనం చూసి ఇస్రాయల్ జనాంగము కనాను ఎంతమంది పోయారు? కనాను దేశం ఎంతమంది పోయారు? 2 పోయారు. వాళ్ళు బయలుదేరి కొన్ని లక్షల మంది బయలుదేరారు. సో మనం కూడా అంతే. చర్చికి రోజు వస్తున్నాం, ఎంతమంది చర్చికి ఉన్నాం, కానీ పరలోక రాజు మన 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 ఆలోచన, మన దీక్ష, మన పట్టుదల దేనిది? పరలోక రాజ్యం వెళ్ళాలని. కానీ దాన్ని మనం మనపూర్వంగా దేవుని అడుగుతున్నామా? మన హృదయాన్ని దేవుని మందు మనం కుమ్మరిస్తున్నామా? ఒక బాటిల్ వల్ల వాటర్ ఎలా కుమ్మరిస్తామో మన హృదయాన్ని దేవుని కుమ్మరించాలి. దావీదు మహారాజు అతని బాధ కుమ్మరించాడు, తన కన్నీళ్లతో పరిపూర్ణ తేలియాడింది. అప్పుడు అప్పుడు తండ్రి ప్రత్యక్షమే చెప్పాడు. మన ఆషమాషకు ప్రార్థన ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టం అండి. మీరు ఎంత ప్రార్థన చేస్తానో దేవుడు నేను కాపాడేది. నేను గమనిస్తే పగడా ప్రవీణ్ గారు తెలుసుకండి, చనిపోయారు. ఆయన చనిపోయాడు. మన ఫారెన్లో ఒక అతను చనిపోయాడు. ఏం పేరు అతని పేరు? చార్లెస్. చనిపోయాడు. చనిపోయినప్పుడు నువ్వు నేనైతే చనిపోయిన ఏం చేస్తాం? మనం వాడి మీద కేసు ఏమైనా వేస్తాం. వాళ్ళ భార్య ఒకటి మాట అంది, నేనైతే అతను క్షమిస్తానని. ఆ మాట మనం అనగలమా? అసలు ఎంత మాట అంది ఆ పగటాల ప్రవీణ్ గారు మిస్సెస్ కానీ చార్లెస్ కానీ మిస్సెస్ ఏమన్నారంటే, ఆయన్ని క్షమించి వదిలేసేయండి అంటే ఏంది? దేవుని ప్రేమ అలాంటి ప్రేమ. ఆ హృదయంలో ఎంత దేవుడు లింక్ అయి ఉన్నాడు. మన చిన్న చిన్న దెబ్బ వెళ్తేనే బాధపడతాం, కానీ అతను ఆమె ఏముంది? వదిలేసేయండి. అలా మనం ఉంటున్నామా? అలాంటి హృదయం మనకు రావాలి, అలాంటి ప్రేమ మనకు రావాలి. మన హృదయం ఎప్పుడైతే మనకు బాగుంటుందో మనకు ప్రేమ వస్తుంది. అదే వేరేలో ఏం చేస్తారు? వాడు నరకాలి, వాడిని చంపేవాడిని కేసు. కానీ ఆమె ఏమనలా, అతను దేవుని ప్రేమ బట్టి అతను క్షమించండి. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉందా? ఆ హృదయం మనలో ఉందా? అలా ఉంటే ఎతికితేనే దేవుడు మనకు కనపడతాడు. మీరు ఎన్ని అతను లేకుండా మీరు ఎన్ని ఎతికినా వేస్టే. నువ్వు 100 సంవత్సరాలు చర్చికిరా, 1000 సంవత్సరాలు చర్చికిరా, అలా ఎతకాలి. మనపూర్వంగా మనం ఎతకాలి. మన హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కాపాడతాడు. అప్పుడు దేవుడు మనకు ఎదుగుతాడు. నువ్వు ఆయన తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆయన్ని తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవడం అంటే ఏంది? యేసుక్రీస్తు అన్నోడు ఒక జుట్టు ఉంటుంది, అలా మనం తెలుసుకోవాలా? అసలు దేవుడు మనం ఎలా తెలుసుకోవాలి? ఇంకా ప్రార్థన. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నా. నా గురించి పిల్లలు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారు? నరేష్ సార్ అనే అతను క్లాసు బాగా చెబుతాడు, నా ఫీడ్బ్యాక్ ఏంటిది? బాగా చెబుతాడని. దేవుని ఎలా తెలుసుకోవాలి మనం? దేవుడు మన కోసం పుట్టాడు, దేవుడు మన కోసం సిలువలో బలి అయ్యాడు, దేవుడు మన కోసం ఉమ్మె వేయించుకున్నాడు, దేవుడు మన కోసం సిలువలో బలి అయ్యాడు, రక్తం చిందించాడు, దేవుడు మన కోసం 40 days ఉపవాసం ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, దేవుడు మన కోసం వాటర్ ద్రాక్షారసం మార్చాడు, దేవుడు మన పేతురు కోసం వాటర్ మీద ఆయన నడుచుకుంటూ పోయాడు, దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. ఇవి తెలుసుకోవటం అంటే మనం తెలుసుకుంటున్నామా? మనం అనుకుంటాం, మన రోజు చర్చం అనుకుంటాం ఏమని? రోజు ఒట్టే దర్శనం ప్రార్థన చేసుకోమని. దాని మీనింగ్ ఏంటంటే ఇలా తెలుసుకోవాలి. దేవా, నీకు అసలు ఆ బాధ లేదు, నీకు ఆ కష్టం రాకూడదు, కానీ కేవలం నేను చేసిన పాపము, కేవలం నేను చేసిన తప్పుతో నిన్ను సిలువలో బలి అయ్యారు. అంత బలి అవుతున్నా కూడా, అంత చిందిస్తున్నా కూడా ఏ రోజు ఏ టైంలో కనుక ఆయన కోప్పడలా. తండ్రి వీన్ని క్షమించుము, తండ్రి వీన్ని క్షమించుము. ఆ మాట అసలు ఎంత గొప్ప మాట అండి. నిన్ను ఒక చిన్న దెబ్బ కొడితేనే బాధపడతాం, మనకు తిరిగి కొడతాం కదా. దేవుడు అంత గొప్పవాడు. ఆయన ఇంతకు చేసి ఇదంతా కేవలం మీకోసం, మీకోసం, నా కోసం. ఆయన చేసిన ప్రతి పని మీకోసమే, అందరి కోసమే, నా కోసమే. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు ఆయన తెలుసుకుంటున్నామా? ఉంటే మన ఇంట్లో బైబిల్ వర్డ్స్ ఉంటాయి, బైబిల్ వాక్యాలు ఉంటాయి. ఇవిగా తెలుసుకోవటం అంటే ఒక అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడిని అడగండి ఇక్కడ చర్చిలో కూర్చొని. అప్పుడు దేవుడు మీరు తెలుస్తాడు. మనం అంటాం, నా బిడ్డ నా మాట అంటే. ఎందుకంటాడు నీ మాట? నువ్వు అతను తెలుసుకోవాలి, బిడ్డ గురించి తెలుసుకోవాలి. ఏ టైంలో బిడ్డ కోపపడతాడు, బిడ్డ ఏ టైంలో బయటకు వెళ్తాడు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే బిడ్డ నీ మాట వింటాడు.
అలాగే దేవుని నువ్వు తెలుసుకుంటేనే దేవుడు నీ మాట వింటాడు. ఆయన మా శిలువలో మన బలియాగము, మన కోసం చెందిన రక్తము, మన కోసం ఆయన ఉమ్మేపించుకున్నది, మన కోసం శిలువ మోచింది, మన కోసం ఎన్ని చేశాడు. ఆయన ఎంత గొప్పగా మన కోసం చేశాడు. అట్ ద సేమ్ టైం అన్ని గొప్ప కార్యక్రమాలు చేసే క్రమంలో అంత కోపం కూడా తెప్పించాడు. ఏం చేపించాడు? లోతు కుటుంబం ఉంది కదా, ఆ దేశం మొత్తం ఏం చేపించాడు? అగ్ని గంధకాలు తెప్పించాడు. నోవా కుటుంబం తప్ప మిగతా కుటుంబం ఏం చేశాడు? నోవా కుటుంబం ఏం చేశాడమ్మా? జలప్రలయంలో అంత కోపిష్టి దేవుడు. దేవుడు ఎంత నమ్మదంగా ఉంటాడో అంత కోపిష్టి. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. ఆయన కోపం రాకుండా మనం ఏం చేయాలి? ఆయన మనపూర్వంగా ముందు ఆయన తెలుసుకోవాలి. అవి ఆయన గురించి మనం తెలుసుకుంటే అసలు మనకి ఏం అసలు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం. ఆ సండే అంటే పరిగెత్తుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది. పాటలు కూడా హ్యాపీ పాడతాం. ఎందుకు? ఉల్లాసంగా, దేవా నువ్వు నా కోసమే కదా, నువ్వు నా కోసమే కదా అని. ఒక ఎమ్మెల్యే మీ ఇంటికి వస్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు? ఇంటికి రంగులు వేస్తారు, బ్యానర్లు కడతారు, 10 మందికి చెబుతారు. ఎందుకు? ఆయన మీ ఇంటికి వస్తున్నాడు. ఎందుకు? ఆయన గురించి తెలుసు కాబట్టి ఒక ఈ లోకానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండలంలో తెలుసు, కానీ జీసస్ క్రైస్ట్ అమ్మ ప్రపంచం మొత్తాన్ని తెలుసు. ఆయన తెలుసుకుంటే అంత హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చర్చకొచ్చే ప్రతి బిలీవరు, చర్చకొచ్చే ప్రతి ఒక్క అక్క చెల్లెలు అందరూ ఎలా ఉండాలి? హ్యాపీగా ఆనందంగా ఉండాలి. ఎప్పుడు? మనపూర్వంగా ఉన్నప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడు. తెలుసుకుపోతే అర్థం కాదు. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. తోసివేయటం వేరు, నిత్యంగా తోసివేయటం వేరు. తోసివేయటం అంటే ఏంది? ఒకసారి తోయటం. నిత్యం తోయటం అంటే అసలు తీయటం, అసలు మేము డోర్ ఎంత వీడినా తీయడు శాశ్వతంగా. ఒకసారి ఆలోచించండి. దేవుడు చేయి వదిలేస్తే, దేవుడు చేయి వస్తే ఎలా ఉంటుంది? దేశ దిమ్మరమై బతుకుతావు. మనం హ్యాపీగా ఉన్నామంటే, మనం చూస్తే కరోనాప్పుడు మన చర్చిలో ఎవరు కరోనా రాల. కరోనాప్పుడు మన చర్చిలో ఆరంభం జరిగింది. దేవుడు కాపాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను మానగా మనం చేస్తున్నప్పుడు, మన దేవుని ఒకరు విసర్జిస్తే, మరణ దేవత మన చుట్టూ తిరిగితే ఆలోచించండి. ఓకే, ఇన్నాళ్ళు మనం చేసాం, పాపాలు చేసాం, దేవుని విసర్జించాం. మనం ఇప్పుడైనా దేవుని వెతుకుతాం. దేవుని మనం ఎలా ఎతకాలి? మనపూర్వకంగా, ఉదయపూర్వకంగా ఎతకాలి. నీవు ఆయనను విసర్జించినట్లా. ఇక్కడ ఏమంది? దేవుడు విసర్జించాడు, నువ్వు విసర్జించాడా? అది ఇప్పుడు కూడా మనమే, మన స్వార్థమే. నీవు దేవుని విసర్జిస్తే, దేవుడు నేను ఎప్పుడు విసర్జించాడమ్మా? నువ్వు ఎంత పాపి అయినా, నువ్వు ఎంత ఘోర పాపి అయినా, నువ్వు ఎలా పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు ఎప్పుడు నేను విసర్జించాడు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్లో బైబిల్లో సమరస్త్రీ ఉంది కదా, సమరస్త్రీ ఉంది కదా. సమరస్త్రీ అందరూ మీకు తెలుసా అండి? ఆమె ఏం చేస్తుంది? ఆమె చేసే పని ఏంది? మొత్తం భర్తలు ఎంతమంది? ఇంకొంత మొత్తం 6 ఉంటారు. ఆ వాటర్కి ఆమె ఏ టైంలో వస్తుంది? అసలు ఎవరన్నా ఇంట్లో పనిచేసే ఆ మధ్యన పడి వాటర్కి వస్తారా? అంటే ఏంది? ఆ ఊరు ఆమెను వెళ్ళేసింది. అంటే ఆమెను ఊరు చూడకూడదు. అంటే ఆమె అంత ఘోర పాపి. ఆ టైంలో వస్తుంది. వస్తున్నప్పుడు శిష్యులు ఎవరు ఆమె దగ్గర పోవాల. ఒక అతను ఎవరు పోయారు? ఆయన అది ఆ ఊరు జనం ఆ మొత్తం విసర్జించారు. జనాలు విసర్జిస్తారు. జనాలు తప్పని ఆమెని నింద వేశారు. కానీ దేవుడు ఆ నిందేశాడు. ఆమెని పోయేమేడు ఆమె దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడాడు. మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని ఎప్పుడు విసర్జించాడు. మనమే దేవుని విసర్జిస్తాం. ప్రార్థన చేస్తాం, దేవుని కార్యాలు జరగవు. దేవుని విసర్జిస్తాం. ఉపవాసం ఉంటాం, ఒక నెల రోజులు బాగా ప్రార్థన చేస్తాం, దేవుడి కార్యాలు జరగవు, విసర్జిస్తాం. ఎందుకు జరగవు? నీ హృదయం ఎంప్టీగా ఉండాలి. నీ హృదయం అడగాలి దేవుణ్ణి, దేవా నాది ఏం లేదు, ఐఆమ్ జీరో, నేను ఎంప్టీ. ఒక ఖాళీ బాటిల్లో ఖాళీగా ఉన్నప్పుడు దాని వాటర్ నింపితే అది స్ట్రాంగ్ అయ్యేది. మీ హృదయం కూడా ఖాళీగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం నీళ్ళు నింపితే అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. ఒకసారి దేవుడి మాట లేట్ అవ్వచ్చు, ఒకసారి ఎర్లీగా రావచ్చు. ఎర్లీకి ఎందుకు రావంటే, ఎర్లీకి అంటే నువ్వు మాట వినవు, దేవుడి మాట వినవు, నువ్వే దేవుడు అయిపోతావు. కొన్ని శ్రమలు పెడతాడు, కొన్ని పరీక్షలు పెడతాడు. బంగారం కూడా అంతే కదా. బంగారం కొలిమిలు ఇస్తే అప్పుడు బాగా దానికి మెరుపు వస్తుంది. సో మన జీవితం కూడా దేవుడు కొన్ని శ్రమలు పెడతాడు, అప్పుడు నీకు ఇస్తాడు గిఫ్ట్లు.
నువ్వు గమనిస్తే బైబిల్ ఎక్కడ దేవుడు ఎవరు విసర్జించలా, మనమే విసర్జించాం. మన కోపంతోనే దేవుని మనం తిట్టాం, మన గర్వంతోనే దేవుని వదిలేస్తాం. ఎందుకు? నాకేం 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 అని. అది దేవుడు చెప్తున్నదే. అది నీవమ్మ అంటే నేనుగా మనందరం దేవుని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయను. ప్రతిరోజు ఆయన తోసేస్తాడంట. అసలు ఇక డోర్ క్లోజ్. ఇంకా నువ్వు బతికినా చనిపోయినట్టే. ఎప్పుడు? నువ్వు ఆయన్ని విసర్జించినప్పుడు. సరే ముందు చూడండి ఎంత ఎంత డైరెక్ట్ దేవుడు ఎంత డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. నేను ఎప్పుడు నేను విసర్జించను, నువ్వు విసర్జిస్తే నేను తోసేస్తా. ఒకసారి ఆయన తోసేస్తే మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఏంది? కన్యకలు తెలుసు కదమ్మా, 5 కన్యకలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మిగతా 5 కన్యకలు ఏం చేశారు? డోర్ కొడుతున్నాడు. ఏమన్నారు? మీరెవరో నాకు. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంది? పాటలు పాడారు, వాక్యం విన్నారు, పరిచయం అన్నీ చేశారు. అప్పుడాక వాళ్ళు దేవుడు వచ్చే టైం వాళ్ళు ఏం చేశారు? సిద్ధంగా లేరు. మనం కూడా అట్లే ఉంటాం కొన్నిసార్లు. రోజు చర్చికి వస్తూ ఉంటాం, రోజు పాటలు పాడుతూ ఉంటాం, రోజు ఉపవాసం ఉంటాం, అన్ని రోజు చేస్తాం. కానీ దేవుడు వచ్చే టైంలో మన నమ్మకం లేకపోతే, స్థిరంగా సిద్ధపడపోతే, ఆ 10 మంది కన్యకలైన వాళ్ళు అక్కడ కన్యకలు కాదు అక్కడ దాని మీనింగ్. వాళ్ళు రోజు దేవుని ఆరాధిస్తారు, కానీ రోజు వచ్చి చేస్తారు. కానీ దేవుడు వచ్చే టైం మీరు అట్లా లేకపోతే డోర్ క్లోజ్ చేస్తే మనం బతికేముంది? ఇంకా చాలా ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉండే పరిస్థితులు. దేవుని ఎదుగుతాం, మనపూర్వంగా ఎదుగుతాం, హృదయపూర్వంగా దేవుని ఎదుగుతాం. ఇంకొక వాటి ముందుకు వెళ్తాను. కీర్తనలు 105 అధ్యాయము 3-4. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమంతు సంతోషించుదురు గాక. మనం ఎప్పుడైతే మన దేవుని వెతుకుతాం, మన హృదయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఉల్లాసంగా ఉంటాం. ఎప్పుడు? ఆయన వెతికినప్పుడు. ఆయన మనం ఎలా వెతకాలి? మనపూర్వకంగా, హృదయపూర్వకంగా వెతకాలి. దేవుడు చూస్తున్న మాటలేదే. ఏమన్నాడు? మనసును చూస్తున్నాం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి. ఏం వెతకాలి? ఆయన బలము వెతకాలి. ఆ తర్వాత ఎవరిని ఎలా వెతకాలి? ఆయన సన్నిధి నిత్యం వెతకాలి. సన్నిధి వెతకడం అంటే ఏంది? ఒక సండే రావటం కాదు, ప్రతిరోజు వెతకాలి. మీకు ప్రాబ్లం వచ్చిందా? సన్నిధిలో మోకరించండి. సోమవారం ప్రేయర్స్ పెట్టారా? వచ్చి వెతకండి. ఎందుకు వెతకాలంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధులందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చొని మీరు ఒక్కరే ప్రార్థన చేస్తారు, ఇక్కడ ఎవరు అందరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చాలా బలం ఉంటుంది, ఆ ప్రార్థనలో చాలా దీవెనలు ఉంటాయి. కుటుంబం, ఎందుకంటే దేవుడు చేసే ప్రార్థన మనం చూస్తే ప్రార్థన అందరూ ఐకమత్యం. ఇప్పుడు మనం ఎంత పాడపడం, పౌలు శీలను బంధించి చెరసాలలో వేచిన పాటలతో ఎలా చేశారు? ఎవరు ప్రార్థించారు? వాళ్ళు ప్రార్థించారు, సంఘము ప్రార్థించింది. సంఘం నిద్రపోయిందా? నిద్రపోవాలి. అలాగే సంఘంతో కూడుకున్నప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము? అదే చెప్పింది. ఒకసారి చదువుతాను. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధి ఎప్పుడు వెతకాలి. ఆయన పాటలు ఎక్కడున్నాయి? ఆయన యొక్క దేవుడి మాటలు ఎక్కడ వినపడుతున్నాయి? అలాగే మనం ఎతుకుతున్నామా? ఒక సండే ఒకరోజు వచ్చిపోతున్నాం మనం? ఒకసారి ఆలోచిద్దాం. వెతకాలి దేవుని, మనం నిత్యము వెతకాలి, ప్రతిరోజు వెతకాలి. అప్పుడు దేవుడిని మనం కాపాడతాడు. ఇంకోటి చెప్పిన ముందుకు ట్రై చేస్తాను. కీర్తనలో 14:2. వివేకము కలిగి. వివేకం అంటే జ్ఞానము, మంచి బుద్ధి, మంచి చెడు అంటే ఏది తప్పు ఏది రంగో, ఏది తప్పో ఏది నిజమో వివేకం కలగాలి. వెతుకుతున్నాడు దేవుడు. వివేకం కలిగి దేవుని వెతుకోగలరేమో అని వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఈ మాట అన్నాడు చాలా, ఇది ఇప్పుడు జరుగుతుంది ఇదే అండి, ఇప్పుడు జరుగుతున్న పద్ధతి ఇదే. ఇక్కడ ఏమన్నా చూడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు. మన వివేకం లేకపోతే మన బతుకు ఎలా ఉండదంటే, ఎవరు చెప్పినా నమ్ముతాం. ఈ సంఘం చెప్పినా నమ్ముతాం, వేరే చర్చి వాళ్ళు చెప్పినా నమ్ముతాం, ఎవరు చెప్పినా నమ్ముతాం. మన వివేకం కలిగిందనుకో, మన బైబిల్ ఓపెన్ చేసి పాస్టర్ చెప్పిందా రైటా రాగానే మనం ఎదుగుతాం. అది మనలో ఉందా? ఉంటే మంచిదే, వెతకాలి. అలా తెలుసుకొని ఏమవ్వాలి? దేవుని వెతకాలి అని దేవుడు వెతుకువారు ఉన్నారేమని యెహోవా
ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. ఓ నరేషు, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏది తప్పు ఏది రైట్ వెతుకుతున్నావా? నువ్వు ఆలోచించగలుగుతున్నావా? గుడ్డిగా నమ్ముతున్నావా? ఆరాధనలో గుడ్డిగా నమ్ముతున్నావా అని దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశం నుండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని అందరం చూస్తున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఎలా ఉన్నాం మనం? వీకంగా దేవుడు మన చూస్తాం, ప్రతిరోజు మనం చూస్తుంటాం. ప్రతిరోజు ప్రతి గంట దేవుడు చూడటం మానేస్తే ఏమవుతాం? మనం చచ్చిపోతాం. ఆలోచించండి. నెక్స్ట్ తర్వాత ఏముంది? వారందరూ దారి తొలగి, అది ఎవరు లేరు, దేవుని కార్యాలు చేసే ఎవరు లేరు. దేవుని కార్యాల్లో ఏది తప్పు ఏది తప్పు ఏది రైటో చూసే ఎవరు లేరంట. వాళ్ళందరూ ఏమైపోయారు? దారి తప్పి పక్కకు వచ్చేసారు. తర్వాత అమ్మ, అది మేలు చేయని వారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. ఒక్కరు మేలు చేసేవారు లేరు. అందరూ స్వార్థం 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 స్వార్థం. చూడండి, మేలు చేయవారు ఎవరూ లేరు, ఒక్కడునూ లేడు. ఈ చెబుతున్న మాట నేను చదువుతున్నా, బైబిల్ చదువుతుందా? ఇది ఏ గంధం? పాత మందన కొత్త మందన? కీర్తనలు పాత మందన కొత్త మందన? అప్పుడు ఎవరు లేరంట. ఇప్పుడు ఎవరు ఉంటారు అసలు? పాత మందిలో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు, అన్ని కార్యాలు చూసేటప్పుడు. అప్పుడే ఒక్కడు లేరంట. ఇప్పుడు కొత్త మంది ఒక్కనే ఉంటారా? అందుకే దేవుడు మాట అన్నాడు, ఆవుకింత విశ్వాసం. ఆవు ఎంత అండి? చాలా చిన్నది అది. అంత విశ్వాసం కూడా మనం లేదు. బైబిల్ దేవుడు మాటలు ఎదుగుతున్నాడు పాపం. ఒక్కరున్నాను. ఎవరు? ఏం చేయాలి? మేలు చేసినప్పుడు మనం అసలు మేలు ఎలా చేస్తాం? అసలు ముందు మేలు చేయడం మనకేం ఉండాలి? మంచి హృదయం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా పక్కన ఇంటోళ్ళు ఏదో మంచిగా తెచ్చుకున్నారు, లేదా వంటలో ఒక జరుగుతుంది, మనం ఏం చేయాలి? అట్లా కాదమ్మా, ఇట్లా అని చెప్పాలి. ఇంకా మేలు అంటే చాలా ఉంటాయి. మేలు అంటే నాకు దాని ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు. మేలు అంటే ఏంది? ప్రతిదీ మేము ఉంటాం. మేలు చేయడం అంత అర్థం కావట్లేదు నాకు. మీకు తెలుసు మేలు అంటే. వాళ్ళు బాధలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ మేలే. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పేదలు ఉన్నప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడి డబ్బులు ఇవ్వటం, చర్చిలో ఒక నెంబరు జ్వరం వచ్చి హాస్పిటల్ కానీ ఎక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళని మీరు పరామర్శించి వాళ్ళ మేలు ఎట్లా మీరు కనుక్కోవటం, అలా చేస్తున్నాం మనం. నాకేలా అనుకుంటున్నారా? మేలు అంటే అదే. ఒక్కరూ లేరంట మేలు చేసేవాళ్ళు. అందరూ దుర్మార్గులే, అందరూ దుష్టులే, అందరూ గుంటనక్కలే. ఇంక దేవుడు మనల్ని ఏం కాపాడుతాడు? ఒక్కరు లేరు మేలు చేసేవాళ్ళు. నేను చూస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు అండి. యెహోవా పైన చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశీలించడం అంటే ఏంది? భూతద్ద పెట్టడం. చూడటం వేరు, చూడటం వేరు. మన షాప్ మీద మనం ఏం చేస్తాం? ప్రతి చెక్ చేద్దాం. దాన్ని ఏమంటాం? పరిశీలన. అంటే ఏంది? కట్టుకుందా లేట్ రైట్గా ఉందని. సో దేవుడు అట్లా మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి? ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేయండి. రోమ రాసిన పత్రిక 3:11-12. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు అసలు లేడు, కానీ ఒక్కడు కూడా లేడట నీతిమంతుడు. తర్వాత గ్రహించువాడు ఎవడో లేడు. గ్రహించడం అంటే ఏది తప్పు, ఏది రాంగు, ఏది నిజము, ఏది అబద్ధము లేదు. అందరూ ఒక గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు ఒక మాట చెబుతుంటే. తర్వాత దేవుడు వెతుకువాడు ఎవడో లేడు. అది ఇక్కడే ఉన్నాడు. అందరూ ద్రోవ తప్పి ఏకముగా. అందరూ త్రోవ తప్పారు. అందరూ ఎలా పోతున్నారు? ఏకంగా అంటే ఏంది? ఒకే స్ట్రైట్ లైన్, ఒక దారిలాగా వెళ్తున్నారు. ఎవరు? అందరూ. తర్వాత అమ్మ, పలికి మాలరేది మేలు చేయడు ఒకడో లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుకు తెరిచి సమాధి తమ నాలుగుతో మోసం. ఇవన్నీ ఇక్కడ దేవుడు ఎత్తుతున్నాడు. ఇక్కడ ఒక్కడో లేడంట. మంచోడు లేడు, నీతిమంతుడు లేడు, ఎవడూ లేడు. ఎవడు లేకపోతే మనం ఎట్లా? ఎందుకు అలా మనం లేము? ఎందుకు అలా లేము? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మన చర్చెస్లో జరుగుతూ ఉంటుంది. గొర్రెలకు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెలు కాపరి ఉండాలి అవసరం లేదా?
తెలుసండి, అందరూ తెలుసు కదా. గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు మేపడం ఒక కాపర్ ఉండాలా ఉండకూడదా? కాపర్ ఏమవుతాయి? ఆ గొర్రెలు మొత్తం ఏమవుతాయి? చాలా జరిగిపోతాయి. దాని ఇష్టం ఏదో జరుగుతుంది. సో బైబిల్ కంపేర్ మాట ఉంది, ఏంది? గొర్రెలకు నేను కాపర్నని, గొర్రెలు నా స్వరము వినును. ఇన్ని మాటలు చెబుతున్నప్పుడు దానికి ఎందుకు వెళ్తున్నారు? ఒక్కడు గ్రహించాడు, ఒక్కడు లేడు. అందరూ ఎలా పోతున్నారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా. అందరూ ఏం చెప్పారు? అందరూ ఏం చేశారు? త్రోవ తప్పారు, అయిపోయింది. ఎలా పోతున్నారు? ఒకే దారుణ. వాడు పోతాక నువ్వు అది కాదు దేవునికి కావాల్సింది. ఆగు, ఆలోచించు, బైబిల్ ఓపెన్ చేయి. నేను చెప్పినా, పాస్టర్ ఎవరు చెప్పినా సరే చేసిన తప్ప రైటా అని మీరు ఎరగాలి. అప్పుడు గ్రహించాలి. దేవుడు చెబుతుంది అదే. వాళ్ళు ఒక్కరు లేరంట. చర్చి దాడితే మొత్తం మర్చిపోతాం మనం ఏం చెప్పాం. ఒకరోజు మా ఊరు రాచపూడి గ్రామంలో వాక్యం జరుగుతుంది. పాస్టర్ బాగా చెప్పారు వాక్యం. మా నాయనమ్మ అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ బాగా చెప్పాడు అంది. అమ్మమ్మ ఏం వాక్యం చెప్పారంటే, అయ్యా బాగా చెప్పాడా అంది. అదే అమ్మ ఏం చెప్పారంటే, బాగా చెప్పారయ్యా అంది. మన బస్సు కూడా అంతే. ఏడు దాడితే ఏం చెప్పాడు? వాక్యం ఎక్స్ట్రా చెప్పాడా? ఏం వాక్యం? బాగా చెప్పాడు ఆయన, చాలా బాగుంది, అసలు నాకు ఏడుపు వచ్చింది అంటే, ఏ వాక్యం? ఏమో తెలియదు అయ్యా అంటాడు. బైబిల్ కూడా అట్లాగే. దాన్ని ఏమంటారు? దాని బైబిల్ అని చెప్పాడు, గ్రహించేవాడు ఒక్కడో లేడు. బైబిల్ చెప్తుంది అదే, గ్రహించేవాడు ఒక్కడో లేడు. 1000 మంది ఉన్న 100 మంది ఒక్కడు లేడు గ్రహించేవాడు. ఇది తప్ప, ఇది రైటా? దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఒక్కరన్నా అంటాడు, నరేష్ నువ్వు ఆలోచించావా? రాంబాబు నువ్వు ఆలోచించాలని అడుగుతాడు దేవుడు. ఆలోచించను ఒకసారి. బైబిల్ కంపల్సరీ గ్రహించాలి. ఏదో 10 మంది పోతున్నారు అని కాదు. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనం ఎదుగుతున్న క్రమంలో, దేవుడు ఆ ఎదుగుతున్న క్రమంలో దేవుడిని ఆయన నిన్ను వదిలేయటం కాదు, నువ్వే ఆయన వదిలేస్తున్నావు. దేవుడు ఇంకా పరిశీలిస్తాడు నిన్ను, అప్పుడే మారతాడేమని. దేవుణ్ణి అసలు తెలుసుకుంటున్నావు? అసలు ఆలోచించు. తెలుసుకోవడం అంటే ఏదో దేవుడు చిచ్చాను కాదు. దేవా నేను చేసిన పాపంలో కలిగే దేవా నువ్వు బలి అయ్యింది, దేవా నా కొరకు నువ్వు సిలువలో బలి అయ్యింది. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నామా? ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ హృదయం మారుద్ది. ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో అప్పుడు నువ్వు దేవుని ఎదుగుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుగుతావో దేవుడు నీతో లింకప్ అవుతాడు. అప్పుడు నేను దేవుడు దీవిస్తాడు. యాకోబు తెలుసు కండి? యాకోబు తెలుసు కదా? యాకోబు వాళ్ళ అన్న పేరు ఏం పేరు? ఏశావు, యాకోబు తెలుసు కదా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర, అంటే ఎబ్బోకు రేవు అంటే అటు సైడ్ వాళ్ళ అన్నోళ్ళ మంద వస్తుంది, ఇటు సైడ్ ఈ మంద వస్తుంది. వాళ్ళ అన్న చాలా సీరియస్గా వస్తున్నాడు. ఎందుకు? నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, చంపుతామని. ఇతనేమైంది? ఇటు ఎదురు వస్తున్నాడు. ముందు వాళ్ళ భార్యలందరూ పిల్లలందరూ పంపించేశాడు. అప్పుడు స్టెప్ తీసుకున్నాడు ఆయన. బాధలు వచ్చింది, రెడీగా ఉన్నాడు, ఓకే అర్థమైపోయింది నన్ను చంపుతాడని. అప్పుడు ఆయన స్టెప్ తీసుకున్నాడు. ఏ రేవు దగ్గర? ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవుడు తోడబుట్టుకుని అట్లా ప్రార్థన చేస్తున్నాడు. నన్ను వదిలిన వదల ఆయన. అట్లా మనం ఉండాలి. అప్పుడేమన్నాడు? నీ పేరు ఏం పేరంటే, అప్పుడు దేవుడు ఆ పేరు మార్చాడు. ఏ పేరు మార్చాడు? అప్పుడు నువ్వు కూడా అంటే పేరు మార్చడం కాదండి, అప్పుడు హృదయం మార్చాడు. నువ్వు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంకెవరు లేరు, నా జీవితం ఇంతే, నేను ఇంతే అనుకున్నప్పుడు అప్పుడు ఆగు. అప్పుడు ఆ ప్లేసులో ఆగి ప్రార్థన చేయి. ఎంతవరకు? దేవుడిని దీవించిన వరకు. వదలబాకు, పట్టుకో, బాగా ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఈ ప్రార్థన ముందు మన బాడీ ఎలా ఉండాలి? హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. ఆ హృదయంలో ఏమి ఉండాలి? దేవుడి మాటలే ఉండాలి, మంచి మాటలే ఉండాలి, మనపూర్వకంగా మాటలే ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అవి లేకుండా సండే ఒక 2 hours దేవుని మాటలు కాదు. ఆలోచిద్దాం. ఓపికగా మీ అందరికీ నా దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.